వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. సైనిక్ స్కూల్ మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించిన కారణంగా ఇప్పటి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణకు. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి క్యాబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ క్యాబినెట్లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూటు ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా పూర్తి చేశారు. నేను ఒక్కటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఇవన్నీ బోర్డులు ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో, ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధమంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకి లేదు. ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవన్నీ చేశారని ప్రజలుగా చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు. మార్పు మొదలైంది అన్నారు. ఏం మార్పు మొదలైందని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది? కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. అది ఒక కుటుంబ పాలన పోయి ఇంకో కుటుంబ పాలన రావడం మార్పా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చి మసిబూసి మారడికాయ చేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గాడిద గుడ్డిస్తున్నాడు ప్రజలకు. అవినీతి అక్రమ పాలన కేసీఆర్ నాయకత్వంలో ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి మార్కు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల్లో వచ్చిన మార్పు కాదు. మార్పు ఏమైందంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ మార్పు అయింది ఈరోజు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజులు కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో పెంక మీద మనం నలిగిపోయేటువంటి వాళ్ళం. ఈరోజు పెంకలో నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ పాలనలో మెరుగైనటువంటి మార్పు రాలా. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మార్పు వచ్చిందని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇందులో ఫస్ట్ పేజీలో అంటే హోర్డింగ్స్, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఇవన్నీ కూడా నేను ఫోటో తెప్పించాను. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. నాకైతే అర్థం కాలేదు. మరి ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చారా? పరీక్షలు ఏమైనా వీళ్ళు నిర్వహించారా? లేక ఫలితాలు ఏమైనా ప్రకటించారా? ఇంటర్వ్యూస్ ఏమైనా చేశారా? ఈరోజు గత ప్రభుత్వం చేసి పెండింగ్లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు.
ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రజల పరిస్థితి, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. కేసీఆర్ పీడ పోవాలని